ఒక లేడీస్కి కావాల్సిన సెక్యూరిటీ గురించి నేను మాట్లాడబోతున్నా. మేడం గారు చెప్పారు, చక్కటి లోన్స్ ఉన్నాయి, చక్కటి స్కీమ్స్ ఉన్నాయి, మహిళలు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, కానీ పోలేని పరిస్థితులు కొన్ని కొన్ని ఫేస్ అవుతున్నాం. దాని గురించి మీకు సంప్రదించడానికి ఇప్పుడు ఒక లీజ్ తీసుకున్నా కానీ ఏది తీసుకున్నా చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటాయి మనకి, మన గల్లీలో ఏరియాలో కానీ మనకు ఆ ప్రాబ్లమ్స్ వస్తే మనం సింపుల్ గా ఏం చేయాలంటే లీగల్ గా కొన్ని కొన్ని చక్కటివి వచ్చాయండి స్కీమ్స్. మీరు ఒక మంచి అడ్వకేట్ ని సంప్రదించి, లైక్ మేము అంటే నా గురించి చెప్పాలనుకుంటే నేను ఒక లేడీకి కానీ ఎవరికైనా సపోర్ట్ చేసే విషయంలో ఎటువంటి కన్సల్టెంట్ ఫీజు కూడా తీసుకోను. ఎందుకంటే మనం వాళ్ళ కాళ్ళ పైన నిలబడడం ఒక్కటే మన ఉద్దేశం ఉంటుంది. ఇంకోటి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి మనం ప్యానిక్ అయిపోయి వెనక్కి అడుగు వేయకుండా ఇలాంటి మంచి ఫౌండేషన్స్ ఉన్నాయి, ఆమెని ఫౌండేషన్స్, లైక్ మేడం గారిని కూడా చూస్తే షీ విల్ బూస్ట్. అంటే ఏదన్నా సమస్యతో మనం వచ్చినప్పుడు అయితే అయిన వాళ్ళని మీరు సంప్రదించగలిగితే మన ప్రాబ్లమ్స్ తొలగిపోయి చక్కగా ఒక దగ్గర మనం చూడడం జరుగుతుంది అనమాట. అయితే ఏం క్రైటీరియా ఈ రోజులలో, కానీ దాన్ని ఒక లీగలైజ్డ్ గా మంచిగా రన్ చేయడం చాలా ముఖ్యమైన విషయం. అది ఎలా అంటే మనకు చాలా బిజినెస్ రన్ కావట్లేదు, ఎలా ఎంఎస్ఎంఈ లోన్స్ ని పక్కన పెట్టుకుంటే ప్రైవేట్ లో లోన్ తీసుకుంటే చాలా టార్చర్స్ ఉంటాయి. ఒక ఈఎంఐ కట్టలేదు, నెక్స్ట్ నోటీస్ వస్తుంది, అది లేదు మీ ఇంటికి లాక్ వేస్తాము, అది హోమ్ లోన్ కానీ ఏదైనా వెహికల్ కానీ ఒక మీరు అప్రోచ్ కండి, లైక్ దిస్ ఫౌండేషన్ లైక్ డిస్కస్ చేసుకోగలిగితే చాలా మంచి ఇది ఉంటుంది అనమాట. సో దాని గురించి కూడా నేను నా కాంటాక్ట్ నంబర్ ఇస్తాను. రావాలి, ఇంకో చాలా మంచి సపోర్ట్ ఇవ్వాలి. ఎప్పుడైనా కానీ తల ఎక్కుకొని తిరిగేటట్టు ఒక నిమిషం 1 minute. Just one more photo. మా పెద్దలు స్టేజ్ మీటింగ్లో అందరికీ వచ్చిన మా మహిళలకి, మా రామణి ఫౌండేషన్ వాళ్ళ చీఫ్ గెస్ట్ విజయ గారికి, వాళ్ళందరికీ నా ఇక్కడ వచ్చిన సోదరులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు లక్ష్మీనారాయణమ్మ, నేను మిక్స్ కార్పొరేటర్ సమాజిగూడ 2004లో. అంటే మేడం ఇంతకుముందు కూడా చాలాసార్లు
పిలిచారు నాకు, మేడం మన సేవా సంస్థ ఉంది, మనం చేయాలా అది పిలిస్తే నేను వచ్చాను. నాకు కమల ఒక 30 ఇయర్స్ నుంచి నాకు పరిచయము. మేడం కూడా ఒక 10-15 ఇయర్స్ నుంచి చాలా పరిచయం. అది చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అవన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి మేడం కూడా చాలాసార్లు ఇన్వైట్ చేసి మళ్ళీ ఇవాళ కూడా నాకు ఆమెనే పిలిచి ఎప్పుడో ఇన్వైట్ చేశారు కాబట్టి మరి ఇక్కడ వచ్చిన వీళ్ళందరూ ఇష్టం మేడం వీళ్ళందరికీ మహిళల కోసం చెప్పినంటే ఇక్కడ వచ్చి మరి ప్రతి మహిళకి ముందుకు పోనీకి చాలా బాగా మేడం దాకా 1 అవర్ కంటే ఎక్కువనే స్పీచ్ ఇచ్చారు. మరి అలాంటి ఉమెన్స్ కూడా ఇంకా ముందుకు అట్లానే డెవలప్ కావాలని ప్రతి ఒక్కరు ఇట్లా సేవలు ముందుకు పోవాలని కోరుకుంటూ మనకి అవకాశం ఇచ్చిన కమ్యూనిటీ ఫౌండేషన్ వాళ్ళకి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. వేదిక పెద్దలకు నోటీస్ మహిళలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తే హ్యాపీగా ఉంది. చాలా విషయాలు చేశారు మేడం, చాలా క్లియర్గా చెప్పారు. అసలు ఒక్కొక్క ప్రతి మహిళ తెలుసుకోవాల్సింది అసలు ఎలా డెవలప్ కావాలి, ఎలా లోన్లు తీసుకోవాలి, అసలు ఏమి తెలియని దానికి చాలా వివరంగా చెప్పారు. అసలు ఈ మీటింగ్ ఈ యొక్క ట్రైనింగ్ అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన విషయాలు చాలా చెప్పారు. దీనికి మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. నేను కమల గారి తరఫున వచ్చాను. మా కమల గారు ఆమె ఫౌండేషన్ తరఫున కూడా చాలా విషయాలు తెలుసుకున్నాం మేడం. చాలా థ్యాంక్ యూ, చాలా ధన్యవాదాలు, చాలా థ్యాంక్ యూ. తెలిసింది కొన్ని విషయాలు మేడం గారు చెప్పారు క్లియర్గా. అవన్నీ మాకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. తెలియని వాళ్ళు బ్యాంక్కి వెళ్ళి ఏమేమి డీటెయిల్స్ అడగాలంటే తెలియనుకుంటున్నాను చాలా మంది. ఇప్పుడు మేడం చెప్పారు కనుక క్లియర్గా మాకు డీటెయిల్స్ కావాలంటే వాళ్ళు ఫ్యాక్టరీగా చెప్పి డీటెయిల్స్ ఏమేమి కావాలని చాలా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు. తెలిసిన ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నాక వాళ్ళకి తెలియదు ఎలా అప్రోచ్ అలా ఎక్కడికి వెళ్ళాలని. మేడం గారు అంటే క్లియర్గా బాగా అర్థమయ్యే విధంగా చెప్పారు. చాలా సంతోషం. ఈ అవకాశం ఇచ్చినందుకు ఫ్యామిలీ ఫౌండేషన్ తరఫు నుంచి నన్ను ఇన్వైట్ చేసేది కమలా గారు. థ్యాంక్ యూ. ఎవరైనా మాట్లాడు. నా పేరు ప్రవీణ అండి. యాక్చువల్లీ నేను అందరి నుంచి రీసెంట్గా సపోర్ట్ అనేది మన బ్యాంకర్స్ కూడా ఇవ్వడం వల్ల ఓన్గా అనేది ఎంతవరకు పెడతాం, మనం ఓన్గా అనేది ఎంతవరకు చేయలేదు. అది తీసుకొని కరెక్ట్గా యూజ్ చేసుకుని కరెక్ట్గా కట్టాలి. ఏమంటే కొంచెం అవేర్నెస్ ఉంది, అంటే తెలుసు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఎందుకంటే తను లోన్ ద్వారా దాకా వెనక్కి వచ్చింది. సో నేను తీసుకున్నాను
పర్ఫార్మెన్స్ చేసుకోగలిగాను. మెయిన్ ఏంటంటే ఒక కస్టమర్ మన దగ్గరికి వచ్చారంటే మన వే ఆఫ్ టాకింగ్ వాళ్ళని మనం అట్రాక్ట్ చేస్తామన్నమాట. అలా రీజనబుల్ ప్రైజెస్ ఇస్తాము. దాంతోపాటు కంటిన్యూ మనం మెయింటైన్ కూడా చేసుకోవాలి. దాంట్లో అన్నీ కూడా ఒక టైంలో ఏంటంటే ఒక 2023 కదా, ఒక 1 year కంటిన్యూ నేను పేమెంట్ చేసేసాను, రిటర్న్ పేమెంట్స్. ఇంకోటి ఏంటి అంటే చెప్పాలి అంటే మనం తీసుకున్న తర్వాత రెగ్యులర్గా కస్టమర్స్ని రొటేట్ చేసుకోవాలి. బ్యాంకులు కూడా డీటెయిల్స్గా మనం ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి. ఇంకోటి ఏంటి, ఫస్ట్ ఏంటి ఒక లోన్ గురించి చెప్పాలంటే నేను ఏం చెప్తానంటే, మనం వెళ్ళిన తర్వాత సార్ మనం అడుగుతున్నారు కదా ఎవరి దగ్గర మనకి అడ్వకేట్స్ ఉంటారు, మేడం ఉన్నారు కదా, వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తున్నారు. మనం ఇలాంటి సర్టిఫికేట్స్ అని మెయింటైన్ చేసుకోండి అని. ఆ తర్వాత జస్ట్ కొద్ది నిమిషాల క్రితమే నాకు ఈ కార్యక్రమం గురించి తెలుసు. కానీ అమ్మాని ఫౌండేషన్ ఆమని గారు గత సంవత్సరాలుగా నాకు తెలుసు. మంచి మనసున్న మనిషి, ఏదో చేయాలనే తపన ఆవిడ అమ్మాని ఫౌండేషన్ వైపు, ఆవిడకి సొంత వ్యాపారం ఉన్నప్పటికీ కూడా ఆమె ఎదుగుదలతో పాటు ఇతరుల ఎదుగుదల ఇంపార్టెంట్ అనేటువంటి ఉద్దేశంతో ఒక మహిళ మంచి తోటి మహిళల్ని ఎలా ఎదగాలనే ఉద్దేశంతో ఎన్నో రకాల ప్లానింగ్ చేస్తూ ఆ ప్లానింగ్లో భాగమే ఇవాళ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ గారు ఇక్కడికి రావడం చాలా విశేషమైనటువంటి విషయం. ఎందుకంటే ఇవాళ మనకి సెంట్రల్ గవర్నమెంట్ తరఫున, స్టేట్ గవర్నమెంట్ తరఫున ఎన్నో స్వయం ఉపాధి పథకాలు ఉన్నప్పటికీ కూడా అది ఆచరణ సాధ్యం కావడానికి అవగాహన లేక ఎన్నో వెనుకబడిపోతున్నాయి. చైతన్యం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళతో ఇక్కడ అక్క ఎప్పుడు ఫేస్బుక్లో కనపడతా ఉంటుంది. ఎన్నో విషయాలు అందరినీ నవ్విస్తూ చెప్పారమ్మా. వరలక్ష్మి గారు గాంధీ భవన్లో కనపడుతుంది. ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా మహిళా సమస్యలు ఎక్కువ కనపడుతుంది. కానీ ఇప్పుడు ఇక్కడ కనపడ్డారు. అంటే ఈ విషయాలు తెలుసుకుని ఇతరులకు తెలియజేయడం వల్ల మంచి పనిని తెలియజేయడం వల్ల మంచి ముందుకెళ్ళడానికి మంచి అవకాశం. అదే మన ఎంఎస్ఎంఈ వారు, సెంట్రల్ గవర్నమెంట్ వారు ఎన్నో ఎంఎస్ఎంఈ పథకాలు మనకి ఇక్కడే బాలనగర్లో మనకు అప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉన్నప్పుడు ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. మేడ్చల్ జిల్లా, హైదరాబాద్ జిల్లా, అన్ని జిల్లాల్లో కూడా ఈ ఎంఎస్ఎంఈ సంస్థ తరఫు నుంచి ప్రభుత్వం తరఫున ఏ సహకారం ఉంటుంది. తద్వారా మహిళలు ఇప్పుడు ఇవాళ రేపు చైతన్యం చాలా బ్యాంకర్స్ కూడా ముద్రాలను ఎలా తీసుకోవాలి, బ్రోచర్స్ ప్రింట్ చేసేసి వాళ్ళు బ్యాంకుల్లో పెడుతున్నారు డైరెక్ట్. ఇది వరకు రోజుల్లో తెలిసేది కాదు. ఆ రోజుల్లో గ్రామోదయాలు అనేది 35,000 ఇప్పుడు లాస్ట్ 40 years బ్యాక్ ఉండేది. కానీ వాళ్ళ ల్యాక్స్, ₹1 కోటి కూడా ఎలా తీసుకోవాలి, 100 కోట్లు అసలు వటఫౌట్ మహిళా పారిశ్రామికతలు ఎంటర్టైన్మెంట్ ఏ విధంగా అవ్వాలనేది ఇటువంటి డైరెక్టర్ గారి ద్వారా మంచి సమాచారం దొరుకుతుంది. దీనికి ముఖ్యంగా మహిళా సమస్యలపై ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అమ్మాని ఫౌండేషన్ చాలా ఇంట్రెస్ట్ తీసుకుని మహిళల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలని ప్రవేశపెట్టాలని తపనతో మరి ఫుడ్ సంబంధించినటువంటి యూనిట్స్ కూడా ఆవిడ కొన్ని ప్లాన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చక్కగా ఫేస్బుక్లో చూశాను నేను, మహిళల డెవలప్మెంట్ కోసం కిరాణా షాప్స్ కానీ, బ్యూటీ పార్లర్ కానీ, ఇంకా XYZ ఎన్నో ఉన్నాయి. కానీ 4-5 మోడల్స్ పెట్టి ఆవిడ ఇవాళ ఇంతమంది మహిళా మూర్తులకి స్వాగతం పలికిన అందరికీ మరొక్కసారి స్వాగతం పలికి తప్పకుండా నేను డైరెక్టర్ గారు మాట్లాడతారు. మాటలు మాట్లాడడానికి ఉంటాయి, వినడానికి కూడా ఆచరణ సాధ్యం కావడానికి చాలా కష్టాలు ఉంటాయి. దాన్ని ఆచరించడానికి డైరెక్టర్ గారు ఎప్పుడు మాట్లాడి తప్పకుండా ఉపయోగపడతాయని చెప్పేసి నేను మా అమ్మాని ఫౌండేషన్ చైర్మన్ గారు, అమ్మాని గారు ఇంకా దానిలో వస్తున్నారు. వారు కూడా ఏదో పని చేస్తూనే ఉంటారు. ఎప్పుడు కూడా నిరంతర ప్రక్రియ. ఆ అమ్మాని గారికి యమున గారు మొత్తం టోటల్ మేనేజింగ్ అంతా కూడా దగ్గరుండి ఇప్పుడే పేరు చెప్పారు. ఏం పేరు? ఫ్యామిలీ అన్నమాట. వాళ్ళే అందరికీ డెవలప్మెంట్స్ ముందుంటారని చెప్పేసి అందరికీ వేదిక మీద ఉన్నటువంటి అడ్వకేట్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను.